ఆ కాలంలో ఒక 25,000 జీతం అనేది నాకు గోల్డ్ స్పాట్. ట్రావెల్ అది వదిలేయండి, 25,000 జీతం, ఫస్ట్ జీతం నాది 25,000 అండి. ఆ టైంలోనే పెద్ద పెద్ద మొత్తం, చాలా పెద్ద శాలరీ. పెద్ద శాలరీ. అయితే ఎవడు వచ్చి ఎవడిని చంపుతాడన్న ధైర్యం లేదు, గ్యారెంటీ లేదు. ఎట్టు ఉంటుందంటే 7 గంటల పైన ఆ దేశం వాళ్ళే చెప్తారు, కొంచెం పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పేసి పోండి. ఎట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ దేశం వాళ్ళే, మీరు వేరే దేశం నుంచి వచ్చారు, పోయేప్పుడు కొంచెం స్టేషన్లో చెప్పండి, 8 గంటల పైన మీరు ఎక్కడ తిరగకండి అని, ఎందుకంటే ఎంబసీ టు ఎంబసీ ప్రాబ్లం అవుతుందని చెప్పి కొంచెం బయటపడుంటే అప్పుడు కూడా అంతే. ఇక్కడ వచ్చి సంస్కారము కల్చర్ వల్ల 6 గంటల పైన బయట పోకరా అని మా అమ్మ చెప్తానది. అక్కడ వచ్చి భయంతో 7 గంటలకే బయట వచ్చేస్తాను. బట్ ఒకటండి, ఆకలి తెలిసిన వాడికి నొప్పి తెలిసిన వాడికి అండి ఎంతైనా కృషిస్తారు. సో నా లైఫ్ ట్యాగ్ లైన్ అంతే అండి, ఏదైనా తెగించేళ్ళారు అంతే లైఫ్లో ముందుకి. దెన్ ఫైజర్కి ఎలా సార్? సో ఇది అయిన ఒక కొన్ని రోజులు అయిందండి. ఈ సన్ ఫార్మాలో నేను సన్లో నేను గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అవుతానండి. ఫ్రమ్ ఏ డిపో మేనేజర్ టు బి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్. ఇండియాలోనే బిగ్గెస్ట్ కంపెనీ, సారీ వరల్డ్లో ఇప్పుడండి, అప్పుడు కాదు, అప్పుడు ఒక 200 కంపెనీలు ఉన్నాయి. అంటే మీకు మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు కంపెనీ. అవునవును. లేదు, ఇండియాలో అప్పుడు ఫార్మస్యూటికల్ లేదండి. చెప్పాలంటే అప్పుడు పెద్ద పెద్ద కంపెనీ ఉండేది గ్లాక్సో ఒకటే. గ్లాక్సో కూడా బొరూస్ వెల్కమ్ అనే కంపెనీతో టైఅప్ అయింది. సో ఫారిన్ కంపెనీ వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేస్తేనే ఒక 4-5 కంపెనీ వచ్చింది. ఆ టైంలో రెడ్డీస్ అప్పుడే బయట వస్తున్నారు. మన హైదరాబాద్లో డాక్టర్ రెడ్డీస్ #1 ఇండియన్ కంపెనీ. ఆ కాలంలో అప్పుడే కళ్ళు తెరిచారు. డాక్టర్ ఆంజిరెడ్డి గారు ఒక విజనరీ, అతను అప్పుడే పెరుగుతున్నారు. ఈరోజు వరల్డ్ ర్యాంకింగ్లో టాప్ ఫార్మా కంపెనీస్ అంటే #1 ఈజ్ ఫైజర్ అండి. ఫైజర్. #1 ఇన్ ఇండియా ఇస్ సన్ ఫార్మా అండి. సో వరల్డ్ ర్యాంకింగ్లో 2 టాప్ కంపెనీస్లోనే ఉన్నాయి. ఇద్దరు అదృష్టం మామూలుగా లేదు. బట్ నేను పనిచేసేప్పుడు 193వ స్థానంలో సన్ ఫార్మా. ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 years అండి. సన్ ఫార్మా ఈస్ ఫౌండెడ్ ఇన్ ఇండియా అండి, ముంబై బేస్డ్ కంపెనీ. బట్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది నేనే అండి. ఒక 190 దేశాల్లో సెటప్ చేశానండి 2 ఏళ్లలో. అంటే యావరేజ్గా 2,000 కిలోమీటర్లు పర్ డే ట్రావెల్ చేస్తాను. బ్యాగ్ వేసుకోవడం అంతే. ఇక్కడ ఒక ఎయిర్ క్రాష్ ఎంత డ్యామేజ్ అయింది, అక్కడ మేము ఎయిర్లో ఎక్కినప్పుడే చచ్చిపోయేది కన్ఫర్మ్గా. ఎందుకంటే అక్కడ 32 సీటర్ల ఫ్లైట్. అదంతా ఇక్కడ వచ్చి 200 232 18 మనకి ఇక్కడ టెంపో లాగా, అక్కడ చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్ అన్నీ ఈ షెడ్ నుంచి బయట ఎన్నోసార్లు క్రాష్ లైన్లు అయినాయి. జీవితంలో పోరాడి వచ్చిందంటే అంతే అండి. 32 సీట్ల 16 సీట్లే. వాడు కరెక్ట్గా దింపితే ఆ రోజు నాకు బోనస్ అండి. మనోడు అందరూ అంటుండే, నేను చెప్తే ఒక కాలేజీలో సెమినార్ చెప్పాను, ఎయిర్ క్రాష్ చాలా బాధించింది మనల్ని. ఇప్పుడు మా ఇంట్లో చెప్తే ఎయిర్ ఇండియా పోకండి, ఇంకోటి పోకండి భయపిస్తారు. నేను అదే చెప్తాను, వాడు ఎయిర్ ఇండియా వాళ్ళు చెప్ప తప్పు ఉండొచ్చుని, హాస్టల్లో తినే వాళ్ళది ఏం తప్పు, తలరాత అనేది. సో ఇక్కడ వచ్చి ఎయిర్ క్రాఫ్ట్ నార్మల్ ల్యాండింగ్ రోజుకు ఒక 2 అయితే పెద్ద విషయం. ఏదో ఒక సౌండ్, ఏదో ఒక వీల్ పంచర్ అయ్యేది. మన 2 వీలర్ లాగా ఉంటుంది అక్కడ. అది ఒక పల్లె నుంచి ఒక 150 కిలోమీటర్ ట్రావెల్లో మేము బస్సులు ట్రైన్లు పోదు కాబట్టి ఈ బండ్లన్నీ తిరుగుతూ ఉంటాం. సో జీవిత పైన ఆశ వదిలి ఒక ఆశయాని కోసం తిరిగిన కాలాలు అది. సో ఆ మరి సెటప్ చేసి ఆఫీస్ సెటప్ చేసి బిజినెస్ చేసే వాటికి మా బాస్ చెప్పాడు, ఇంకా ట్రాన్స్ఫర్ బాగా వచ్చేది. ఇది పనిష్మెంట్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అనేది డబ్బు అనేది విషయం, బట్ ఆ పరిస్థితి సేమే. మొదటి రోజు కెన్యాకి ఎలా పోయానో మిగతా ఏ దేశాలకు పోయినా అట్నే ఉండింది. నేను జాంబియాకి పోయానండి, జింబాబ్వేకి పోయానండి. సో మీరు మంచి దేశాలు అనేది ఆర్థికంగా వెరీ వెరీ లెస్. ఓకే. 193 దేశాలకు పోయాను, సక్సెస్ఫుల్గా అయ్యాను, ప్రమోషన్ అయింది, బాగా డబ్బు వస్తూ ఉండే. స్టార్టింగ్ 25,000తో స్టార్ట్ అయ్యారు, రీచ్ అయింది ఎంతవరకు ఆ కాలంలో అండి? దట్ వాస్ అరౌండ్ 11 crores అండి యాన్యువల్. 11 crores per year in 3 years. That was the highest ever got by any Indian company. కంపెనీ గ్రాస్ని కూడా పెంచే ఉంటారుగా అప్పుడు? 7 times పెరిగిందండి. ఈరోజు వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ టుడే ఇన్ ద వరల్డ్ ఈస్ సన్ ఫార్మా. ఇప్పుడు ఒక 11 times పెరిగింది, మేము 7 times పెరిగాము, మల్టిపుల్ ఫోల్డ్లో పెరిగింది. సన్ ఫార్మాలో మొత్తం ఎంటైర్ వీడుకోలు అయితే పలికే ఒక రోజు వస్తుంది. హౌ వాజ్ ఇట్ సార్? స్టోరీ ఎలా ఉంటుందంటే, ఇంటర్వ్యూ అయినప్పుడు ఎక్కడ నారీమన్ పాయింట్లు అయిందో నన్ను బాంబేకి పిలిచారు. పిలిచి నేను కొంచెం బాస్ ఎవరన్నా ఉంటే ప్రేమ చేస్తాను, పిలిచాడు. 2 రోజులు భోజనం పెట్టారు, బాగా చూసుకున్నారు. నువ్వు ఏదైనా నాకు చెప్పాలని అడిగాడు. ఆయన ఈవినింగ్ అయితే చైర్మన్ ఎప్పుడు వాక్ చేస్తాను, రా ఈరోజు పోదాం అన్నాడు, వాక్ చేస్తాను. ఏం లేదు సార్, అన్నీ బాగుంది అన్నాడు. అది రిపోర్ట్స్లో తెలుస్తున్నది, ఇంకేమైనా మీరు నాకు చెప్పాలా? నేను చెప్పాను అంతేం లేదు సార్. మళ్ళీ మరుసటి రోజు అయింది. 3వ రోజుకు నేను చెప్పాను, మీకు కూర్చోండి సార్, మీకేమో నా దగ్గర అడుగుతున్నాను నాకు తెలుస్తాను,
మీ భాష నాకు అర్థమవుతాం లేదు అంటే నాకు ఒక ఫోన్ వచ్చింది, నేను ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. ఇంటర్వ్యూ ఏం లేదు సార్, అది మొదటనే అడిగితే 3 రోజులు ఎందుకు కూర్చోంటే ఫైజర్స్ చైర్మన్ నాతో మాట్లాడారు ఒక కాఫీలో. అంటే మీరు ఫైజర్కి చేయొద్దని రెఫరెన్స్ వచ్చింది. నేను కాఫీ తాగుతా ఉంటే పెద్ద ఆయన అడిగాడు, జాయిన్ అవ్వు అన్నాడు. నేను మిమ్మల్ని వదిలి ఎలా పోయేది అని చెప్పాను. ఆయన నన్ను చూసి నవ్వాడు. ప్లీజ్ గో, నేను పంపించేది బాధగా ఉంది కానీ బట్ ప్లీజ్ గో అన్నాడు. ఆయన ఒక మాట చెప్పాడండి, అది మేము చెప్తాము, ఒక అబద్ధం ఒక మేనేజర్లు చెప్తారనేది స్టోరీ బుక్ ఉందండి, రైట్? సో పాలిటిక్స్ ప్లేడ్ బై మేనేజర్స్ అనేసి, అంటే అది మంచిగానే ఉంటుంది, తప్పుగా కాదు. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడైనా నీకు బాధ అయినప్పుడు నా తలుపులు తెరిచి ఉంటాయి. అది ఒక ధైర్యమైన ఒక మాట. ఆ జోక్ ఎలా ఉంటుందంటే, అయ్యాను, వదిలాను, పోయి చేరుకున్నాను. ఇక్కడ వచ్చేమేంటంటే ఒక పెద్ద ఒక ఆర్గనైజేషన్కి వరల్డ్ సింగర్ సీఈఓగా ఉన్నప్పుడు పెద్ద మీకేమనిపిస్తుందంటే ఈ కష్టం నుంచి ఆ 8 ఏళ్ళ ఎదుగుదలకు మీకు మీ బ్రెయిన్ వర్క్ అవ్వదు. అంటే ఇక్కడ ఫైజర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉన్నింది, బట్ ఈ మట్టానికి ఈ రోజున్న ఫైజర్ కాదు. ఓకే, అప్పుడు సార్ ఒక ఫేస్ ఎలా ఉండేదంటే ఫార్మాలో ఒక 10 కంపెనీలు ఒక ఫస్ట్ పోస్ట్కు ఫైట్ చేస్తున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో మీ కాంట్రిబ్యూషన్ ఉంది కానీ ఆ రోజు ఫైజర్ అనేది వరల్డ్లో నంబర్ 1 లాగా లేదు. అట్ట కాదండి, సాధారణ కంపెనీగా వెళ్ళారు. ఇప్పుడు తెందుల్కర్ క్రికెట్ ఆడే ఇంక ముందరైతే 10 మంది ఆడుతున్నారు అనేసి, తెందుల్కర్ వచ్చినాక ఆయన ఒక్కడే ఆడినట్టే అనిపిస్తుంది, 11 మంది ఉన్నారు అంటే ఆడుతున్నారు. సో లాట్ ఆఫ్ ప్లేయర్స్ వేర్ దేర్. అంటే ర్యాంకింగ్ కోసం ఉండిందే కానీ నంబర్ 1 ఈరోజు మీరు అనుకున్నంత స్పీడ్ ఆ రోజు లేదు. ఓకే, సో ఒక 13 కంపెనీలు టాప్ స్పాట్కు ఫైట్ చేస్తున్నాం. 100 రూపాయలకు వ్యాపారం డిఫరెన్స్లో స్వింగ్ అవుతుంది మార్కెట్. ఆ మారి ఒక కాలంలో వాళ్ళు 1 year బాగా జరుగుతుంది, ఒక 8% గ్రోత్లో ఉన్నారు. నేను తీసుకున్నాను, ఒక 3 నెలలు ఒక మహారాజు ఎలా ఉంటాడో అలా ఉన్నానండి. మహారాజు ఏం పని లేదు, వ్యాపారాలు అన్నీ బాగున్నాయి, చూసుకోవడం ఓన్లీ మానిటరింగే. ఒక మీటింగ్లో పిలిచి నన్ను అడిగారండి, వేరే కంపెనీలో ఏదైనా ఉద్యోగం వెతుకుతున్నారా మీరు? ఎవరు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఫైజర్ వాళ్ళండి. కన్ఫర్మ్ అయిపోయింది. ఫైజర్లో మీరేమి వేరే ఉద్యోగం ఏదైనా వెళ్తున్నా అడిగితే ఏందండి ఇది టాప్ పొజిషన్కి వచ్చేసాను, ఎందుకంటే ఇంకో ఉద్యోగం వెళ్తాను. లేదు అడిగామని చెప్పాడు. మళ్ళీ ఒక 2-3 నెలలు మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. నేను చెప్పాను, మీరేమో నాతో పొరపాటు పడుతున్నారు, మరి మీరు ఒక వరల్డ్స్ నంబర్ 1 కంపెనీ ఎవరైనా? లేదండి, పోయిన 3 నెలలకు ఈ 3 నెలలకు మంత్ క్వార్టర్లీ గ్రోత్లో 8%. అది నువ్వు ఉన్నా 8% వస్తుంది, నువ్వు లేకపోయినా వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్? అస్ యు ఆస్క్ మీ, ఎవరైనా అడుగుతారండి, అంతే కదా, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సార్ మీరు ఫార్మా ఇండస్ట్రీలో లేదండి, మీరు వేరే బిజినెస్లో ఉన్నారు, నన్ను చూసి నాకు ఏమడిగారు, మీ కాంట్రిబ్యూషన్ ఏమని ఇండైరెక్ట్గా అడిగారు. సో వాళ్ళు ఉండేవాళ్ళు ఏమడుగుతారు, నువ్వు వచ్చే ముందు అంతే ఉండేది, నువ్వు వచ్చినాక అది. సో వాట్ ఇస్ దట్ కాంట్రిబ్యూషన్ అని అడిగితే అన్నీ బాగా జరిపేదని కదా ఒక సీఈఓ అని. కాదండి, డిప్రెషన్ లాగా పోయి నేను ఎవరు నీకు తలుపు తెరిచాడో ఆయనకు ఫోన్ చేశాను. అన్నా నాకు ఈ కంపెనీ పట్టలేదు, మీ కంపెనీకి వస్తాను. ఇది ఎంతోమంది ఎంప్లాయీస్కి ఒక గైడెన్స్ చెప్తానండి, దానికి ఈ స్టోరీ చెప్తాను. ఏ కంపెనీలో మేనేజర్ పోయినా అన్నా నువ్వు పోయిసరా, నేను ఉన్నాను, ఎప్పుడన్నా రా అనే ఒక డైలాగ్ ఉంది కదండి. ఆ జ్ఞాపకం వచ్చి ఆయనకు ఫోన్ చేశాను. సార్ వద్దు వచ్చేసాను. ఆయన అన్నాడు, ఇప్పుడు నాకు వేకెన్సీ. నేను అడిగాను, ఇది ఏమైనా న్యాయం? ఆయన అన్నాడు, నా దగ్గర పోయేప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ వైస్ ప్రెసిడెంట్గా పోతుంది, ఇప్పుడు ఒక కంపెనీలో ఫెయిల్డ్ సీఈఓగా వస్తావు. ఓకేనండి, ఇట్స్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. ఆయన తప్పు కాదండి, అల్టిమేట్ అది నిజం కూడా కాదు. అది మళ్ళీ నాకు చెప్పాడు ఆయన, అది అయినాక 1 సంవత్సరం అయినాక మళ్ళీ మీట్ చేస్తే ఆయనకు రీజన్ చెప్పాడు. నువ్వు పోయేప్పుడు నేను ధైర్యం చెప్పాను, నా దగ్గర ఒక నంబర్ 1 నా స్కూల్లో చదివే పిల్లకాయ ఫస్ట్ ర్యాంక్ తెచ్చావని ఎదుగుదల పోతున్నాను, నేను సపోర్ట్ చేశాను. ఆ కంపెనీలో ఫెయిల్ అయిన స్టూడెంట్ని నేను తెచ్చుకోవాలని నా ఉద్దేశం ఉండదు. నా కంపెనీలో ఉండేంత వరకు నువ్వు నంబర్ 1. ఇప్పుడు అడిగితే ఆ కంపెనీలో ఫెయిల్యూర్ అయిన ఒక షాడోతో వస్తాను. నేను చెప్తే నీ కోపం, వయసు తెలియదు, 28 ఏళ్ళకి ఏం తెలుసు, ఫోన్ దడాన్ని పెట్టేసి పోయేసి ఇంట్లో కూర్చుంటే 1 వారం లీవ్ తీసుకున్నాను. మళ్ళీ ఒక బోర్డ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశాను. దిస్ ఇస్ ద ఎంటైర్ ట్విస్ట్ ఇన్ ద ఫార్మా ఇండస్ట్రీ అండి. ఇండియన్ వరల్డ్ ఫార్మా చరిత్రలో ఒక దాఖలాత అనేది, ఒక రికార్డ్ అనేది, ఒక టర్నింగ్ పాయింట్ వీక్ అండి ఇది. ఇట్ ఇస్ మేడ్ ఏ బుక్ అండి. ఐ విల్ గివ్ యూ. నా పైన ఒక పుస్తకాలు దండిగా ఉన్నాయి, దీంట్లో ఇది ఒక పుస్తకం అండి. ఈ 1 వారం తలుపు వేసుకొని ఇంట్లో కూర్చొని 1 వారం అయినాక బోర్డ్ మీటింగ్ చేసి మీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడిగానండి. వాళ్ళు నవ్వేశారు. ఫైజర్ కంపెనీనే
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డైరెక్ట్గా చైర్మన్ ఇక్కడ అడిగాడు, ఏందండి ఇంత ఇట్లా అడిగారు సార్ మీరు? లేదండి మీ వ్యాపారం కాకుండా మాకు ఇంత సర్ప్లస్ ఉంది అని చెప్పి నేను దాన్ని ఉపయోగించుకోవచ్చు. కంపెనీ డెవలప్మెంట్కే పెట్టిండేది కార్పొరేషన్. నా డబ్బు నాకు ఫ్రీడమ్ అండి, సైన్ చేశాను. వాళ్ళు చెప్పారు సైన్ ఏం చేయకపోతే నేను చెప్తే టాప్ 17 కంపెనీస్ ఇన్ ద వరల్డ్ని కొనపోతాను. ఫైజర్ కొంటుందని. ఫైజర్ విల్ బై 17 కంపెనీస్ అని. ఆ 17 కంపెనీస్ ఎవరంటే ఒక్కొక్కడు 25 పేటెంట్లు పెట్టుకున్నాడు. మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు సార్. మిమ్మల్ని నేను కొంటానంటే వినేవాడు ఏమంటారు? అంతే కదా. నేను చిన్నవాడిని కొనలేను, కొంటే నాకు అర్థం కాదు. ఎందుకంటే కంపెనీ న్యాచురల్ గ్రోత్ని పోవాలంటే M&As, మర్జర్ అండ్ అక్విజిషన్ ఇది. సో ఐఎమ్ కాల్డ్ అస్ అన్ M&A ఎక్స్పర్ట్ అని. వరల్డ్ వైడ్ ఐఎమ్ కాల్డ్ అస్ M&A ఎక్స్పర్ట్. ఫార్మా ఇండస్ట్రీ కాకుండా అన్ని ఇండస్ట్రీకి ఒక ఐ ఓపెనర్ అయిన రోజు అండి. అని అన్నాడు, ఏమో అయిపోయింది అబ్బాయికి, అయినా మీ డబ్బు మీ CEO సైన్ చేయండి. $1 బిలియన్ అండి. ఐ కెనాట్ టెల్ యూ ద నంబర్, హ్యూజ్ మనీ. నా లైఫ్లో అంత నంబర్ జీరో కూడా తెలియదు. ఒకే క్వశ్చన్ అయ్యారు, ఇన్ని కంపెనీలు నిజంగానే అమ్ముతారా? అప్పుడు మైండ్ వాస్ ఎ స్టాండర్డ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ రిటర్న్ ఇన్ IM అండ్ ఇట్ ఈస్ రిటర్న్ గ్లోబలీ దట్ ఎనీబడి కెన్ బి బాట్ ఓవర్ ఎ కప్. ఎనీబడి కెన్ బాట్ ₹1 మోర్ ఆర్ ₹1 లెస్. మిమ్మల్ని నేను కొనాలంటే ₹1 మోర్ అన్నా ఉండదు, తక్కువ ఉండదు, కానీ కొనడం అంతా ఖచ్చితం. అందరూ నవ్వారు, మీరు కాదు అన్నారు. అది అయింది. అది అయిన ఒక 2 నెలలకు ఒక ఆయన నన్ను మీట్ చేశారు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో. చూసి ఆయన అడిగాడు, నువ్వు ఈ మరి ఒక కమెంట్ కొడుతీవంట మీ బోర్డు అని చెప్పి. ఆల్రెడీ బోర్డ్ రూమ్, గ్రేట్ బోర్డ్ రూమ్ లీక్స్ అని చెప్తాం. బోర్డ్ రూమ్లో ఏమే జరిగినా మనం అందరూ ఒకటే, అయినా బయటపోతుంది, ఖచ్చితంగా బయటపోతుంది అని చెప్పాడు. ఈ మరి చెప్పారంట. కోర్స్ అని మనకు తెలుసు కదా సార్, యాటిట్యూడ్. ఆ టైంలో చిన్న వయసులో నేను ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ 1,000+ crore డబ్బులో కూర్చున్నప్పుడు మీ విజిటింగ్ కార్డ్ ఇచ్చే స్టైల్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ చాలా చేంజ్ ఉంటుంది. అవును, ఎవరినైనా కొంటాను, ఎవరినైనా తీస్తాను. ఆయన ఎవరిని కూడా నేను అడగలే, పరిచయం కూడా చేసుకోలే. ఐ స్పోక్ లైక్ దిస్ అండ్ ద హిస్టరీ సేస్ దట్ వాజ్ ద గ్రేటెస్ట్ మీటింగ్ ఎవర్ హ్యాడ్ అని అన్నీ అయినాక నాకు చెప్పాడు, సార్ నేను మీరు రాసిన 3వ కంపెనీలో చైర్మన్ నేనే అండి. అమ్మా, నాకు కొవ్వు ఎంత ఉంటుందండి? 17. నేను చెప్పాను 3వ కంపెనీకి చైర్మన్ నేనే. నేను చెప్పాను, సార్ ఇప్పుడు కూడా చెప్తాను సార్, మై స్టేట్మెంట్ స్టిల్ రిమైన్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బై. ఆయన షాక్ అయిపోయాడు. అంటే నార్మల్గా మీరు పని చైర్మన్కి నేను మిమ్మల్ని కొంటానంటే పొరపాటు చెప్పని మీరు పారిపోతారండి, కరెక్టా? ఇంకా కామన్గా ఇట్స్ అ కొలోకియల్ లాంగ్వేజ్లో మీ గురించి నేను ఏదో కమెంట్ చేస్తుంటాను, అన్న సారీ నేను ఐఎమ్ నాట్ రియల్లీ మీన్ ఇట్, నేను అర్థం చెప్పలేదు, అది మార్చే మిమ్మల్ని కొనపోతానండి. ఆయన నవ్వేసిపోయాడండి. ఇది అయిన ఒక 10 రోజులకు నాకు నా PA పరిగెత్తి వచ్చింది. నేను అప్పుడు సింగపూర్లో. ఏం కంపెనీ సార్? ఏమైనా పరిగెత్తి వస్తే PA పరిగెత్తి వచ్చి, సార్ మీరు బంగీలో ఉంటుంది, ప్లీజ్ రష్ టు మై క్యాబినెట్, ఫ్యాక్స్ వచ్చి ఇచ్చింది. వాళ్ళు రాశారు నాకు, ఆ కంపెనీ చైర్మన్, ఇఫ్ ద నంబర్స్ ఆర్ రైట్ ఐఎమ్ రెడీ ఫర్ ఎ సేల్ అని. వాహ్, అది భారత చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నంబర్ 1 కంపెనీ అండి. పాకీ డేవిస్, జెలూసిల్ కంపెనీ. ఫైజర్ ద ఫస్ట్ కంపెనీ టు కర్ ద వరల్డ్. వాళ్ళకి 18 పేటెంట్లు కొన్నామండి. దాని టైటిల్ బయింగ్ ఏ కంపెనీ ఓవర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని బుక్ వచ్చిందండి. నేను కాఫీ షాప్లో కాఫీ తాగినప్పుడు ఒక కంపెనీ డీల్ అయింది. ఎలాంటి పేటెంట్ ఉండింది సార్ ఆ కంపెనీ? ఆల్మోస్ట్ ఆల్ 18 products ఆర్ పెన్సిడిల్ నో ప్రోడక్ట్, ఆల్మోస్ట్ 18 products ఆర్ బ్రాండ్. వాళ్ళు ఒకరిదే ఫౌండింగ్ రీసెర్చ్ ఆ కంపెనీ కొనేసాను. ఇది కొనే దాంట్లో మా పైపు మా చైర్మన్కి చెప్పానండి, ఇది కొనపోతున్నాను. చెప్పారు, ఆల్రెడీ నేను అందరు పిచ్చోళ్ళు అంటున్నాను నాన్న, ఎవరికి చెప్పక పని అయిన తరకు. ఎందుకంటే పిచ్చోళ్ళ 18 కంపెనీలు ఎవడు కొంటాడు. సరే కొన్నామండి. అది ఏమొచ్చింది, ఆయన బోర్డ్ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్లో ఆయన అన్నాడు, జోక్ ఏమంటే, నువ్వు ₹2 తక్కువ చెప్పినా నేను అమ్మింటాను. నేను చెప్తే నీకు ₹5 జాస్తి అయినా నేను కొని ఉంటానండి. అండ్ మా చైర్మన్ ఇచ్చిన డబ్బులో 1/4 దాన్ని కొన్నానండి. మా చైర్మన్ ఆ కంపెనీకి ఒక డబ్బు ఇచ్చాను, దాంట్లో 1/4 కొన్నానండి. అది అయినాక ఫైజర్కి 48 కంపెనీలు కొన్నానండి. ఫైజర్కి 48 కంపెనీస్ని కొన్నారు. టుడే అంత పెద్ద కంపెనీ నంబర్ 1 పొజిషన్లో, దట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ అక్విజిషన్ ఇన్ ద వరల్డ్. కంపెనీ ఇప్పుడు ఎలా ఉందనేది కాదు, ఎప్పుడు చిన్నగా ఉందో అప్పుడు నేనేం చేశాను అనేది ఇంపార్టెంట్. సింగపూర్లో పోతే అది ఉంటుందండి. మీరు ఆఫీస్కి పోతే చెప్పిన చరిత్ర రాసిన బయింగ్ ఏ కంపెనీ ఓవర్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఒక కాఫీ మీద తాగి మాట్లాడే టైంలోనే ఒక కంపెనీ కొన్నానండి. 48 కంపెనీస్ కొన్నాను. దాంట్లో 17 కంపెనీలు కొనేసాను. ఏ నంబర్ రాసాను అది 17 కంపెనీలు కొనేసి కాదు. సుబ్రహ్మణ్యం శర్మ అంటే ఒక కంపెనీస్ కొంటానన్న ఒక మర్జర్ అక్విజిషన్లో బ్రాండ్ టాప్ కంపెనీకి పోయానండి, నంబర్ 1 పొజిషన్. ఎంతకాలం చేశారు ఫైజర్? 3 years. 3 yearsలోనే ఇన్ని రికార్డ్ చేసామండి. అండ్ 30th year I decided to
రిటర్న్ బ్యాక్ టు ఇండియా. ఫైజర్ ఈరోజు వరల్డ్ నెంబర్ 1 కదా సార్ ఫార్మాసిటికల్లో, వరల్డ్లోనే. నేను వదిలే రోజు మీరు వదిలే అంటే ఈరోజు నెంబర్ 1 కానీ ఆ రోజు 6 నుంచి ఆ పొజిషన్ ఎవరు రాలేదండి, ఆ 10 మంది కూడా లేదండి. ఫైజర్లో మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గొప్పగా అంటే ఏం చెప్తారు? ఈ 48 కంపెనీలు నేనే కదండి కొన్నాను. ఈ 10 మంది ఉన్నారు కదండి, 10లో ఒకరే ఉన్నాండి. టాప్ 10 ప్లేయర్స్లో 9ని ఫినిష్ చేశారు, నెంబర్ 1గా పెట్టేశారు. దాంట్లో 3 ఉన్నారండి. అయితే 3కి 1కి గ్యాప్ పెద్దది అయిపోయింది, ఆకాశం భూమి ఇలాగ అయిపోయింది. అందులో బిగ్గెస్ట్ కంపెనీ ఏది సార్? ఫైజర్ బిగ్గెస్ట్ కంపెనీ కొని దాన్నే ఫస్ట్ తీసేసుకున్నారు. 18 బ్రాండ్స్ అండి, దండి కొన్నాం. టాప్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్ అన్ని కొనేసాం. ఇండియన్ కంపెనీ ఏదైనా అప్పట్లో వరల్డ్ వైజ్గా ఏమన్నా ఫైట్లో ఉందా సార్? లేదు, అప్పుడు ఇండియాలో కంపెనీసే లేదండి. ఇండియా సన్ ఫార్మా, రెడ్డీస్, క్యాడిలా, సిప్లా ఒక 4-5 కంపెనీలు. అంటే కనీసం వరల్డ్ ర్యాంకింగ్లో ఫార్మాసిటికల్ ఇండియా ఎక్కడా లేదు. అప్పుడు లేదండి, ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు ఒక 5 కంపెనీస్ ఉన్నారండి. అప్పుడు ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఫార్మా కూడా స్ట్రాంగెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది జీడిపిలోనే, ఎకానమీలో. అట్లా టాప్ 5 కంపెనీస్ ఏమున్నాయి సార్ ఈరోజు? రెడ్డీస్ ఉన్నారండి, డాక్టర్ రెడ్డీస్, దెన్ ఫార్చ్యూన్ ఫైవ్లో మ్యాన్కైండ్ అనే కంపెనీ. మ్యాన్కైండ్ అన్నీ ఉన్నాయి. టాప్ ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నామండి. ఇప్పుడు ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ బికమ్ వెరీ లో, ఎక్స్పోర్ట్స్ బాగా అయినాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రీసెర్చ్ అండి, రీసెర్చ్ ఏమీ లేదు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయిందండి.